ఈరోజు మేకలు, గొర్రెలు, పొట్టేళ్ళు రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం. ఇవి మొత్తం 5 పొట్టేలు ఉన్నాయి. ఇవి 7,500 చెప్తున్నారు రైతు. మాట్లాడచ్చు, ధర చేయొచ్చు. ఒక 4 నెలల ఏజ్ తోటి ఉన్నాయి పిల్లలు. ఈ పోతు 20,000 చెప్తున్నాడు రైతు. 18,000 అట్లా అడుగుతారు. 20,000 చెప్తున్నాడు. పెద్ద ఉంది పోతు. విత్తనం పొట్టేల్లా కూడా పనిచేస్తుంది. 11 పొట్టేలు పిల్లలు ఉన్నాయి. 20-25 కల్లా లైవ్ వెయిట్ తోటి ఉన్నాయి పిల్లలు. ఎవరికన్నా కావాలంటే కాంటాక్ట్ కావచ్చు. ఎప్పుడు ఉంటాయంట వీళ్ళ దగ్గర పిల్లలు. ఇవి షాంపిల్ కోసం తీసుకొచ్చారు. ఇక్కడ ఇవి మార్కెట్ చూద్దామని చెప్పి తెచ్చారట. వీళ్ళ దగ్గర ఇంకో 50 పిల్లలు ఉన్నాయంటారు. ఈ సైజు పిల్లలు 4 నెలలు 5 నెలల ఏజ్ తోటి ఉన్నాయి ఈ పిల్లలు. ఎవరికన్నా కావాలంటే కాంటాక్ట్ కావచ్చు. కాళ్ళ మీద ఉన్నాయి పిల్లలు. పెంచుకోవడానికి అనుకూలంగా ఉన్నాయి పిల్లలు. తమ్ముడు ఏం రేటు చెప్తున్నావు? 9,000 చెప్తున్నాను. 9,000 పిల్ల చెప్తున్నావు. ఇంకా మాట్లాడవచ్చు కదా? మాట్లాడచ్చు, బార్గింగ్ ఉంటుంది. ఓకే. ఈ 9,000 కాకుండా ఇంకా బార్గన్ కూడా ఉంటది, మాట్లాడుకోవచ్చు అంటుండు తమ్ముడు. ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ కాండి. ఓకే. 10 మేకలు ఉన్నాయి. ఇవి 13 పిల్లలు ఉన్నాయి. ఒక 4 మరక పిల్లలు ఉన్నాయి పెద్దవి. వీటన్నిటి కలిపి 2 లక్షల రూపాయలు చెప్తున్నాడు. మన సబ్స్క్రైబర్ కోసం మనం 1,80,000 రూపాయలకు అడిగినాం వీటిని. ఇంకా బేరం జరుగుతుంది. ఎంత అవుతుందో చూద్దాం. ఉన్నాయి, వీటిని కొనవచ్చు. పెంచుకోవడానికి చాలా చాలా బాగుంటాయి. ఈ మేకలు బేరం కాలేదు. 2 లక్షల దాకా అడిగినాము ఫ్రెండ్స్. దీనికి రైతు 17,000 చెప్తున్నాడు. 17,000కు బేరం అయింది. ఇది తీసుకున్నాడు రైతు. 30 పొట్టేలు పిల్లలు ఉన్నాయి. ఇవి వీటికి రైతు 7,000 అట్లా చెప్తున్నాడు. బార్గెన్ చేయొచ్చు. ఇంకా 3 నెలలు 4 నెలల ఏజ్ తోటి ఉన్నాయి పిల్లలు. 1 ఇంచు కొమ్ముతోటి ఉన్నాయి ఈ పిల్లలు. పెంచుకోవడానికి చాలా బాగుంటాయి పిల్లలు. ఎవరికన్నా కావాలంటే కాంటాక్ట్ కానీ. ఈ 30 పిల్లలు కొన్ని పిల్లలు ఇలా పెద్ద పిల్లలు కూడా ఉన్నాయి. ఈ సైజు పిల్లలు కూడా అదే రేట్కి ఇస్తా అంటుండ్రు రైతు. అన్ని పిల్లలు తీసుకుంటారు. ఇవి మొత్తం 30 పిల్లలు అమ్మకానికి ఉన్నాయి. 11,500 తోటి బేరం అయింది. 11 గొర్రెలు. చూడి గొర్రెలు కాదు ఇవి, ఓన్లీ కటింగ్ పర్పస్ ఉన్నట్టుంది. బేరం జరిగింది ఆల్రెడీ, తీసుకుంటున్నారు. అన్ని 20 కిలోల మాంసం వచ్చే లెక్కలు ఉన్నాయి. గొర్రెలు పెద్దగా ఉన్నాయి. అన్ని కటింగ్ పర్పస్ అంటున్నారు. చూడి గొర్రెలు ఏం లేవు ఇందులో. 11,500కి ధర అయిపోయింది, తీసుకుంటున్నారు. ఇవి మొత్తం 34 పొట్టేలు ఉన్నాయి. ఏం రేట్ చెప్తున్నావు అన్న? 7,000 చెప్తున్నావు. ఇంకా బార్గెన్ చేయొచ్చా? ఎప్పుడు ఉంటాయి అన్న మీ దగ్గర పిల్లలు? ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ కావచ్చు. ఎవరన్నా మీది? కొత్తపల్లి నుండి. ఈ పిల్లలు 3 నెలలు 4 నెలల ఏజ్ తోటి ఉన్నాయి. పెంచుకోవడానికి చాలా బాగుంటాయి. ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ కాండి. అన్న దగ్గర ఉంటాయి. ఎప్పుడు ఉంటాయి అంటుండే. ఎప్పుడు ఉంటాయి అన్న మీ దగ్గర? ఎవరికైనా కావాలంటే ఇప్పిద్దాం. ఓకే. మొత్తం 34 పిల్లలు ఉన్నాయి ఫ్రెండ్స్. వీటిని 14,000 జత చెప్తున్నాడు రైతు. 7,000 అట్లా ఒక్కో పిల్లకి. 3-4 నెలల ఏజ్ తోటి ఉన్నాయి. 1/2 ఇంచు కొమ్ముతోటి 1 ఇంచు కొమ్ముతోటి కూడా ఉన్నాయి పిల్లలు. పెంచుకోవడానికి బాగున్నాయి పిల్లలు. ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ కానీ. 24 పిల్లలు ఉన్నాయి. మొత్తం 24 పిల్లలు ఉన్నాయి. ఏం రేట్ చెప్తున్నావు అన్న? 9,500 తోటి ఇస్తా. 9,500 తోటి ఇస్తావు. లాట్ అయితే ఇంకేమన్నా కొద్దిగా బేరం చేయొచ్చు అటు ఇటు? 100 రోజులు చేస్తే అంతకంటే తక్కువ రాదు బాబు. ఇంకుంటే ఎప్పుడు ఉంటాయి అన్న మీ దగ్గర పిల్లలు? ఎప్పుడు ఉంటాయా? ఎప్పుడు ఉంటాయి పిల్లలు. లోకల్ పిల్ల. అన్ని లోకల్ పిల్లలు. ఎంత ఏజ్ ఉంటాయి ఇవి? 40 పిల్లలు తీసుకొచ్చినాం బాబు. 40 పిల్లలు తెచ్చినాం. 7 నెలల నుంచి 8 నెలల దాకా ఉంటాయి. 7 నెలలు 8 నెలలు 4 నెలలు 5 నెలలు అన్ని ఉన్నాయి. ఇలా
చిన్నవి పెద్దవి చిన్న పెద్ద అన్ని కాళ్ళ మీద ఉన్నాయి పిల్లలు పిల్లలు పెంచుకోవడానికి అనుకూలంగా ఉంటాయి. ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ కాండి. అన్న దగ్గర ఎప్పుడు ఉంటాయట, ఎవరికైనా కావాలంటే ఇప్పిద్దాం. ఓకే. అన్న 4 మేకలు 2 విల్లలు వాళ్ళు 18,000 ఒకటి చెప్తున్నారు. మేము 14,000 ఒకటి అడుగుతున్నాం. 16,500 లాస్ట్ ఇస్తా అని చెప్తున్నాం. 2 మేకలు అమ్ముడు పోయినాయి 12,000 కోటి. నువ్వు పడవు. మరకలా అన్న 3 పోతులేనా? ఏం రేట్ చెప్తున్నావు అన్న? 12,000 పిల్ల చెప్తున్నావు. ఎన్ని పిల్లలు ఉన్నాయి? 20 ఉన్నాయన్న. 20 పిల్లలు. ఏం రేట్ చెప్తున్నావు అన్న? 8,000 తోటి ఇచ్చేస్తా. 8,000 తోటి ఇస్తావా? ఎంత ఏజీ అన్న ఈ పిల్లలు? ఇవి 7-8 నెలల పిల్లలు. 7-8 నెలల పిల్లలు. 15 కిలోలు మీట్ అవుతుంది. 15 కిలోల మాంసం వస్తుంది. ఈ రమేష్ అన్న బేరం చేస్తాడు. ఎప్పుడు ఉండే ఈయన దగ్గర పిల్లలు. ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ కానీ పిల్లడప్పుడు కానీ దుబ్బాక కానీ ఈ 2 అంగళాలు ఉంటాడు.